దేవునికి ఇచ్చినా అని అంటే వీలు లేదు. దేవుందే, కైసర్దే. ఇంకా ఆ ఆలోచనను వీడి దేవునికి చెందవలసినటువంటి వంతు, దేవునికి చెందవలసినటువంటి భాగము మనం అందించేటటువంటి వారంగా ఉండాలి. ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగములలో కూడా గమనించినప్పుడు ఈ కోతకాల కృతజ్ఞత అర్పణల పండుగలో మరి పంట కానుకలే ఎందుకు శ్రేష్టమైనవిగా ఈ బిబ్లికల్ ఫిలాసఫీలో పంట కానుకలే ఎందుకు శ్రేష్టమైనవిగా ఎంచినారు, ఎందుకు అవే బెటర్ అని వాళ్ళు తలపోసినారని అంటే, వ్యాపారం చేసి సంపాదించినాం అనుకోండి, వ్యాపారంలో ఏముంటుందండి? కల్తీ ఉంటుంది, మోసం ఉంటుంది, అవినీతి ఉంటుంది. ఆ రోజుల్లో వీళ్ళ జీవిత విధానం ఎట్లుండేనంటే, ఒక పట్టణం మీద అటాక్ చేసి వాళ్ళను స్వాధీనం తీసుకొని వాళ్ళ డబ్బును, ఆస్తిపాస్తులను కూడా స్వాధీనం తీసుకునేటటువంటి అంటే those days they have that kind of lifestyle. గుంపులుగా బ్రతికే వాళ్ళు ఈ గుంపు మీద పోయి ఇంకొక గుంపు మీద పడి, ఒకవేళ యుద్ధం ద్వారా తీసుకొని వచ్చినటువంటి కానుకలను దేవుడికి వేసినాం అనుకోండి, దాంట్లో ఏముంది? రక్తం ఉంది. రక్తం, ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. ఇట్లా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా కొంచెం లిటిల్ బిట్ అనీజీ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో ఉన్నటువంటి మోసాలు కానీ, ఆ ప్రొఫెషన్లో ఉన్నటువంటి కల్తీ కానీ, ఆ ప్రొఫెషన్లో ఉన్నటువంటి అన్యాయము, దోచుకునేటటువంటి విధానం. కానీ వ్యవసాయ రంగానికి వచ్చేసరికి అక్కడ ఏ రక్తానికి చోటు లేదు, ఏ అవినీతికి చోటు లేదు. అవి దేవుడికి ఇవ్వడానికి చాలా శ్రేష్టమైనటువంటివిగా వారు భావించడం జరిగింది. వాళ్ళ పండుగ దినాన ఎందుకు కోతకాలాన్ని మనం ఒక కృతజ్ఞత లాగా, ఈ పండుగ లాగా సెలబ్రేట్ చేస్తా ఉన్నాము అని అంటే, ఇట్ ఈస్ టైమ్ టు రికగ్నైజ్ అవర్ బ్లెస్సింగ్స్, రిమెంబర్ అవర్ బ్లెస్సింగ్స్. దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను, దేవుడు మనకు చూపినటువంటి కృపలను జ్ఞాపకం చేసుకునేటటువంటి దినం ఇది. చూడండి, నేనే ఉద్యోగం చేసిన, నెలంతా నేనే కష్టపడ్డా, పొలం పనులు చేసిన అని మనం భావిస్తూ ఉండవచ్చు చాలాసార్లు. నా శ్రమ లేకుండా ఎక్కడి నుండి వచ్చింది, నా కష్టం లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది, నేను చెమట కాల్చకుండా ఎక్కడి నుంచి వచ్చింది. కానీ స్నేహితులారా, మన జీవితంలో విషయమై తలపోస్తే మనకు దేన్నైనా అందించగలిగిన మనుషులు ఉండొచ్చు, కానీ ఆయుష్ను ఇవ్వగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు. దేవుడు మాత్రమే ఆయుష్ను ఇవ్వగలిగినటువంటి వారు. అది మనం గుర్తించాలి. అది మేలని, దేవుని దానం అని మనం గుర్తించగలగాల. నిజమే, మనమే మన తలాంతే ఉండొచ్చు, మన టాలెంటే ఉండొచ్చు, కానీ ఆయుష్ అనేది మనది కాదు. రెండవది మీరు చూడండి, ఆరోగ్య బలం అనేది కూడా మనం సంపాదించుకునేటటువంటిది. అని ఆయనకి ఏం అలవాట్లు లేకుండా అయ్యారు, పుట్టుకున్న గుడ్డపుట్టు వచ్చింది, లట్టుకున్న పోయిందంటారు. నిజంగా ఆయనకి చూడండి, మన జాగ్రత్తతోనే ఆరోగ్యంగా ఉన్నామనుకుంటున్నామా? మన భోజనంతోనే ఆరోగ్యంగా ఉన్నామనుకుంటున్నామా? ఒక ఆయన ఏం చేసినాడు, కరోనాలో కషాయాలు తాగారు కదండి, కషాయాలన్నీ తాగితే ఆయన ఆరోగ్యం బాగుంటుంది అనుకున్నాడు. ఏమేమి కషాయాలు తాగిందో లివర్కి ఎఫెక్ట్ అయింది. ఆరోగ్య బలం అనేది కూడా దేవుని దానం. మూడవది ఏంటంటే భద్రత అండి. ఈ రోజుల్లో మనం నిజామాబాద్ వెళ్ళినాము అని అంటే క్షేమంగా ఇంటికి వస్తామన్న గ్యారంటీ
మరి 6 నెలలు పొలం కాడికి పోయినావు, పాములు ఉంటాయి. కరెంట్ షాక్ తెలియకుండా బలైన వాళ్ళు ఎంతమంది లేరండి? పాము కాడికి గురైన వాళ్ళు ఎంతమంది లేరండి? పొలంలో ట్రాక్టర్ పనులు చేస్తూ ప్రమాదానికి లోనైన వారు ఎంతమంది లేరండి? ఇవన్నీ దేవుడు ఇచ్చినవి. ఆ గుర్తించేటటువంటి మనసు ఈ దినాన మనము కలిగి ఉండాలి. దేవుడు వీటిలో ఏ ఒక్కదాన్ని మనకి ఇవ్వకపోయినా మన జీవితం ఈ ఉదయం ఎట్లుంటుండే తెలుసా? ఈ చల్లని చలిలో స్వెటర్ లేకుండా హాస్పిటల్ మెట్ల మీద నిలబడి, అయ్యో నా భార్య ఎమర్జెన్సీలు ఉంది ఒక్కసారి చూడండి ఇవ్వండి అయ్యా, నా భర్త ఎమర్జెన్సీలు ఉన్నాడు ఒక్కసారి చూడండి ఇవ్వండి అయ్యా, నా పిల్లలు ఎమర్జెన్సీలు ఉన్నారు, భోజనానికి దిక్కు లేదు, నిద్రకి దిక్కు లేదు, చల్లని చనులను ఏ హాస్పిటల్ మెట్ల మీద ఉండేవాళ్ళము, ఏ పోలీస్ స్టేషన్ మెట్ల మీద ఉండేవాళ్ళము, ఏ కోర్టు మెట్ల మీద ఉండేటటువంటి వారము. అవన్నీ మన జీవితం నుండి దూరపరిచి సంక్షేమంతో మనల్ని నింపినటువంటి దేవుణ్ణి ఈరోజు మనము గుర్తు చేసుకునేటటువంటి సమయం ఇది. అందుకే 103వ కీర్తనలో, నా ప్రాణమా నా అంతరంగం ఉండున్న సమస్తమా నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. ఒక విశ్వాసి జీవితము, ఆయన మనస్సు, ఆయన ఆలోచన, ఆయన భక్తి, ఆయన విశ్వాసము ఏమై ఉండాలి? విశ్వాసంలో ఉండాల్సిన కనీస లక్షణము ఏంటనంటే దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. అది ఈ దినం మనము మన పంటలలో, పొలాలలో, ఆయన మన జీవితాలలో, ఉద్యోగంలో, కుటుంబంలో వీటన్నిటిని అనుగ్రహించినాడని జ్ఞాపకం చేసుకోవడం. మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదు, చాలా ఉదయం వచ్చినారు కదా. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలని అంటే చపాతి తిన్నారనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు ఇంటికి వెళ్ళి చపాతి కీమా తిన్నారనుకోండి, చపాతి గోధుమలు ఎవరు తయారు చేసినారండి? మీ తాతగారు ఒక ఫార్ములా రాసి ల్యాబ్లో పెట్టి, బెటాని చపాతి తినాలనిపించినప్పుడల్లా ఈ ఫార్ములా వాడు పెట్టా అని చెప్పిపోయిందా? ఎవరు గోధుమలు ఎవరు తయారు చేసినారు? ఊరికే గోధుమలు రొట్టె తయారైతే అంటే పిండి కావాలా? పిండిని ముద్దగా మారవాలంటే ఏం కలపాలి? దాంట్లో వాటర్ ఎవరు తయారు చేసినారు? చపాతి చేసినాక కాల్చాలా, నిప్పును ఎవరు తయారు చేసినారు? చూడండి, కీమా కావాలంటే ఒక మేకను, గొర్రెను, లేకపోతే ఏదో ఒక పశువు కావాలా, దాన్ని ఎవరు? మన తాతగారు తయారు చేసి వెళ్ళినారా? దాన్ని కూడా వండాలని అంటే చూడండి, ఇవన్నీ చెప్తున్నాడు అయ్యగారు, వంటలు చేసేటట్టు మాంగనే చేస్తుంది లోపలకు. మాంసంలో చూడండి, దాంట్లోకి వెల్లుల్లి కావాలా, అల్లం వెల్లిపాయ కావాలా, నూనె కావాలా, కరివేపాకు కావాలా, కొత్తిమీర కావాలా, ఉన్న మసాలా, లోకం మీద ఉన్న మసాలాలన్నీ. ఒక్క రోజు మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి దేవుడు అందించినటువంటి 20 నుంచి 30 రకాల పదార్థాలను these kind of elements we are using to have a breakfast. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసినామని లంచ్ మానేస్తామా అండి? లంచ్ తిన్నామని డిన్నర్ మానేస్తామా అండి? ఒక్క పూట ముద్ద మన గొంతు వరకు వెళ్ళాలనంటే ఈ సృష్టిలో ఎన్ని పదార్థాలు మనము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం. చూడండి స్నేహితులారా, ఇవన్నీ ఎవరో తయారు చేసి మనకు అందించలేదు. ఈ సృష్టిలో దేవుడు మనకు అందించినటువంటి వారుగా ఉండినారు. వీటన్నిటినీ ఇన్ని ఇచ్చినావు దేవా, ఇంత శ్రేష్టమైన జీవితం
పోషించినావు, ఇంత శ్రేష్టమైన బ్రతుకునిచ్చినావు, భద్రతనిచ్చినావు అని ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండింది. యాకోబు గారి జీవితం చూడండి. యాకోబు గారికి మనకు కష్టాలు వచ్చి ఉండొచ్చు, బాధలు వచ్చి ఉండొచ్చు, కొరతలు వచ్చి ఉండొచ్చు, పేదరికం వచ్చి ఉండొచ్చు, అనారోగ్యం వచ్చి ఉండొచ్చు, నిరుద్యోగం వచ్చి ఉండొచ్చు. కానీ యాకోబు లాంటి కష్టాలు మన జీవితంలో ఎవరికి వచ్చి ఉండకపోవచ్చు. యాకోబు ప్రాణ భయంతో నేను ఇంట్లో ఉంటే నన్ను చంపివేస్తారని ఆ ఇల్లును విడిచి పారిపోయిందండి. పారిపోయేంత కష్టం మనకు రాకపోవచ్చు బహుశా. పారిపోయినాడు, ఆయన ముందుకెళ్తా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అడ్రస్ లేని ప్రయాణం, గమ్యం లేని ప్రయాణం. ఏ చోట భోజనం దొరుకుతుందో తెలియదు, ఏ చోట షెల్టర్ దొరుకుతుందో తెలియదు. ఒంటరివాడు అయిపోయినాడు, ఎవరు తనకు తోడుగా నిలవబడతారో తెలియదు. మార్గంలో ఈయన ఇంత ఆకలితో ఉంటే నిద్ర ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాదు. ఆకలి ఉన్నోడికి నిద్ర ఎక్కడి నుంచి వస్తుందండి? అలసిపోయినాడేమో. మరి ఆ నిద్ర వచ్చిన సందర్భంలో ఆయన దీన స్థితి చూడండి. మనం ఎంత పేదవారమైనా మనకి ఒక గుడిసె ఉంటుందండి నిద్రించడానికి కదా. మన గడ్డితో వేయబడిన గుడిసె అన్న అందుబాటులో ఉంటుంది, చాప అందుబాటులో ఉంటుంది, తలగడ పిల్లో ఏమంటారు మీరు, మెత్త అన్న అందుబాటులో ఉంటుంది. కానీ యాకోబు జీవితం ఏంది తెలుసా? నిద్రించడానికి ఒక గుడిసె కూడా అందుబాటులో లేదు, పరుచుకొని పడుకోవడానికి ఒక చాప కూడా అందుబాటులో లేదు, మెత్త కూడా అందుబాటులో. ఇవన్నీ గొప్ప గొప్ప సౌకర్యాలు కాదండి, ఈ లగ్జరియస్ సౌకర్యాలు కాదండి. మినిమం నీడ్స్, కామన్ నీడ్స్ అని అంటాం కదా, అది ఆ కామన్ నీడ్స్ కూడా లేని పేదరికాన్ని, ఆకలిని, భయాన్ని, ఒంటరితనాన్ని ఆయన అనుభవించినటువంటి సందర్భం. ఎవరు పలకరించే వారు లేరు, ఎవరు తోడుగా నిలవబడేటటువంటి వారు లేరు. ఎక్కడికి వెళ్తే భోజనం దొరుకుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల మధ్య ఆయన చేసినటువంటి ప్రార్థన ఆదికాండము 28వ అధ్యాయం 20వ వచనం మొదలుకొని, దేవా నన్ను దీవించిన ఎడల, నాకు బ్రతకడానికి మార్గాన్ని చూపించిన ఎడల నీకు కృతజ్ఞతలను చెల్లిస్తాను. ఆయన దేవునితో చేసుకున్న ఆలోచన, ఆయన ప్రార్థన ఏంటంటే, నాకు బ్రతకడానికి త్రోవ చూపి నేను వెళ్ళే మార్గంలో నన్ను ఆశీర్వదించినట్లయితే నా జీవితంలో నీకు కృతజ్ఞతలు చెల్లించే సాక్షిగా నేను ఉంటానని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన జీవితం అంతా కూడా అంత ఈజీగా సాగలేదండి. లాబాను ఇంటికి వెళ్ళినాడు. వెళ్ళగానే ఆయనకి ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం దొరకలే. ఏం ఉద్యోగం దొరికింది? గొర్రెలను కాసుకునే ఉద్యోగం దొరికింది. గొర్రెలను మీకు ఎప్పుడన్నా పశువులను కాసిన అనుభవం ఉందో లేదో, 2 కష్టకరమైన పనులు ఉంటాయి. కానీ ఆ పనులంటే ఎవరికి విలువ ఉండదు. మొదటి కష్టకరమైన పరిస్థితి ఏంటి తెలుసా? చిన్న బిడ్డల దగ్గర ఉండదు. చిన్న బిడ్డల దగ్గర ఉన్నంత అంటే వాళ్ళని ఏమంటారు, సాకడం అంత డేంజర్ పని ఇంకొకటి. వాళ్ళు ఒక దగ్గర కూర్చోరు, ఒక దగ్గర నిలబడరు, ఒక దగ్గర ఉండరు. మనము వాళ్ళను కనిపెట్టడానికి అలసిపోతామండి. సాయంకాలం తీరా భర్త వచ్చి సాయంకాలం వెంటనే ఏం పని చేసినావమ్మా, పిల్లోడిని చూసుకోవడమే నీకు ఇబ్బంది అయిందా,
పాపను చూసుకోవడమే నీకు ఇబ్బంది అయిందంటే దానంత డేంజర్ పని. మీరు చూడండి, తీరా ముద్ద నోట్లో పెట్టుకునే టైంకే వాడు టాయిలెట్ చేస్తాడు. అది చాలా భర్తలు అర్థం చేసుకోండి. లేకపోతే భర్తలు ఒకవేళ పిల్లలను సాకుతా ఉంటే భార్యలు అర్థం చేసుకోనండి. ఇట్స్ ఏ ఛాలెంజింగ్ జాబ్ అండి, అది ఎంత ఈజీ వర్క్ కాదు. రెండోది గొర్రెలు మేకలు కాయడం కూడా ఇక్కడ, అరే అమ్మ ఇక్కడ ఉండమ్మా నేను ఒక 10 నిమిషాలు బయటకు పోయేస్తుంటే చాలా ఛాలెంజింగ్ జాబ్. ఆయన ఆ పనిలో చాలా అలసటను, ఇబ్బందులను, శ్రమను అనుభవించినటువంటి వాడుగా ఉండినాడు. రాత్రంతా పగలంతా వాటికి మేత పెట్టాలా, రాత్రంతా వాటిని కాపాడాలి. ఇప్పుడు ఎత్తుకపోవాలనంటే సెల్ ఫోన్లు ఎత్తుకపోతుండండి, అప్పుడేమో గొర్రె మేకలను ఎత్తుకపోయేటటువంటి వాళ్ళు. కాబట్టి రాత్రంతా నిద్ర లేకుండా ఆయన మంచుకు తడిచి ఆయన జుట్టు పిడిస కట్టుకొని పోయిందటండి. అంటే ప్రాపర్ రెస్ట్ లేదు, ప్రాపర్ భోజనం లేదు, ప్రాపర్గా నిద్ర లేదు, ప్రాపర్గా స్నానం చేసుకునే పరిస్థితి కూడా లేదు. రెస్ట్లెస్ అయిపోయినాడు. ఆదికాండము 31వ అధ్యాయం 40వ వచనం. ఇప్పుడు 31వ అధ్యాయం 1వ వచనంలోనే అనేక నిందలు, అవమానాలు ఆయన భరించేటటువంటి వాడుగా ఉండినాడు. వాళ్ళ బొమ్మర్దులు ఏమంటున్నారు తెలుసా? మా బావకేడ తెలివి ఉంది, మా వల్ల పెద్దోడు అయిపోయిండు, మా ఇంటికి వచ్చిండు కాబట్టి బ్రతుకుతున్నాడు, మా ఇంటికి వచ్చిండు కాబట్టి ఈయన పాపము నిద్ర లేకుండా, భోజనం లేకుండా అవన్నీ ఎవడు పట్టించుకోవట్లా. ఏమంటున్నారు? మా బావ పెద్దగా అయిందే, మాకు మేము లేకపోతే ఆయన దిక్కు ఎక్కడిది, మేము లేకపోతే ఆయనకు ఆస్తి ఎక్కడిది అని ఆయనను చులకన చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా 31:29లో వాళ్ళ మామగారికి కోపం వచ్చి ఆయనను చంపాలన్నంత కోపం వచ్చిందట. అనేక సార్లు వాళ్ళ ఇంటి వాళ్ళ చేత ఆయన మోసగించబడినాడు. 10 సార్లు ఆయన జీతాన్ని మార్చినారు. మొదట ఒక జీతం ఇస్తామన్నారు, నెల చివరికి రాగానే ఇంకొక జీతం ఇచ్చినారు. అంత సులువుగా లేదు ఆయన జీవితం. కన్నీళ్ల మధ్య, నిద్రలేని రాత్రుల మధ్య, ఆపదల మధ్య, అవమానముల మధ్య, ప్రమాదముల మధ్య, ఎన్నో పర్యాయాలు మోసపోయిన పరిస్థితుల మధ్య ఆయన జీవించినాడు. కానీ ఎన్ని ఛాలెంజెస్ ఆయన జీవితంలో ఉన్న దేవుడు ఆయనను హెచ్చించినాడు, ధనవంతుడిగా ఆశీర్వదించినాడు. ఏమీ లేనటువంటి జీవితంలో నుండి విస్తారమైన సంపదలు, ధనము, ధాన్యము, పశువులు, వెండి, బంగారాలు, ఆయననే ఒక పనోడి లాగా వెళ్తే దేవుడు ఆయన దగ్గర 10ల సంఖ్యలో పని వాళ్ళను ఆయనకే అందించినటువంటి వాడుగా ఉన్నారు. మీరు చూడండి, జీవితంలో ప్రేమించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకోవడం అనేది కూడా అందరికీ సాధ్యం కాదండి అందరికీ. పాపం యాకోబు జీవితంలో ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మొదట ఇష్టం లేని అమ్మాయిని లేకపోతే ఇష్టం లేని అబ్బాయిని పెళ్లి చేసుకొని జీవించడం అనేది కూడా ఒక రకమైన ఇబ్బంది. ఇష్టం లేని భార్యతో, ఇష్టం లేని భర్తతో. ఒక ప్రొఫెసర్ గారు ఉండిరి, వారు 62-63 ఇయర్స్లో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు నాతో. వారు క్లాస్ రూమ్కి సూట్ వేసుకొని వచ్చిండు ఒకరోజు. క్లాస్ అయిపోయినాక లుకింగ్ గుడ్ సార్ అని అన్నా, చాలా అందంగా కనబడుతున్నాను సార్ మీరు, మీ సూట్ బాగుంది అని అన్నా. అంటే ఏం చేయమంటావు మ్యామ్, మా మమ్మీ నన్ను మోసం చేసింది మ్యామ్ అని అంటున్నాను. ఏమైంది సార్ అని అంటే, పిల్లలు చూపెట్టకుండా నాకు పెళ్లి చేసింది మ్యామ్ మా మమ్మీ అంటే. ఆయన 62-65 సంవత్సరాలలో కూడా పెళ్లి దగ్గర జరిగిన ఇబ్బందిని మర్చిపోలేకపోతున్నాడు.
ఏమైంది సార్ అట్లా అంటారు? మా మమ్మీ నన్ను మోసం చేసింది మ్యాన్ అని అన్నాడు. ఎందుకు సార్ అట్లా అంటారు అంటే, పిల్లని చూపెట్టకుండా పెళ్లి చేసింది మ్యాన్ నాకు అంటే. చూడండి, ఆ ఇష్టం లేని వివాహ వ్యవస్థలో కూడా ఆయన ఎన్ని ఇబ్బందులను, శ్రమలను. అఫ్కోర్స్ దేవుడు ఆయన ఇష్టపడ్డ అమ్మాయితో పెళ్లి కూడా చేసి ఆ ముచ్చట కూడా తీర్చడానికి వేరే సంగతి అనుకోండి. కానీ ఇన్ని కష్టాల మధ్య ఆయన ఎదిగినటువంటి తీరు, ఆయన చేతిలో డబ్బు ఉన్నప్పుడు, ఆయన గృహంలో విస్తారమైన సంపద ఉన్నప్పుడు ఆయనకి ఏం గుర్తొస్తుందండి? మీ భర్త గారు అమ్మ 2 లక్షలు వచ్చినాయి మన పంట నుంచి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? జాయ్ ఆలుకాస్ కానీ సీఎం గారు కానీ 2 లక్షలు ఎక్కడో నువ్వు పాడు చేస్తావు, మనం నగలు కొనాలా అని మనకు అది గుర్తొస్తుంది. మన సార్కి ఏం గుర్తొస్తుంది? ఒక 20-30 లక్షలు ఉంటే నిజామాబాద్లో ఫ్లాట్స్ ఎట్లా నడుస్తున్నాయో చూడండి, అది గుర్తొస్తుంది మనకి. లేదా ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు ఉందనుకోండి, హైదరాబాద్లో ఆ ఇండ్లు ఎట్లా దొరుకుతున్నాయో ఆలోచన చేయండి అని. కానీ ఆయన దగ్గర చాలా ధనం ఉన్నప్పుడు ఆయనకి ఏం గుర్తొచ్చిందని అంటే, తనకు మేలు చేసినటువంటి దేవుడు గుర్తొచ్చినాడంటే, దేవుడికి బలిపీఠం కట్టాలా, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలా. నా కష్టకాలంలో, నేను ఆకలితో ఉన్నప్పుడు, నేను దప్పికతో ఉన్నప్పుడు, నేను దిక్కులేని జీవితాన్ని, గుర్తింపు లేని జీవితాన్ని, ఉద్యోగం లేని జీవితాన్ని, అవమానాలతో కూడిన జీవితాన్ని, ఆకలి దప్పికలతో ఉన్న జీవితాన్ని, నిద్రలేని రాత్రులను జీవించిన జీవితాన్ని దేవుడు మార్చి వేసినాడు, అనేక ఆశీర్వాదాలు ఇచ్చినాడు. ఆ దేవుడికి నేను కృతజ్ఞత చెల్లించాలి అనే మనసు యాకోబు గారిలో మనం గమనిస్తాం. ఏ రోజైనా మన అల్మారిలో 10 లక్షలు ఉంటే దేవుడు గుర్తొచ్చిండా అండి? మన బ్యాంకులో 20-30 లక్షలు ఉంటే దేవుడు గుర్తొచ్చిండా అండి? చూడండి, మరి యాకోబు గారు దేవుడు నా పరిస్థితి ఎలా ఉండే, దేవుడు ఎలా మార్చిండో, దేవుడికి నేను కృతజ్ఞతలు చెల్లించాలని. మీరు ఒకసారి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనం మీరే చదవండి, అర్థం కూడా మీరే చెప్పండి దయచేసి. మీ మనసు మదించి అంటే అర్థమైందండి? నిజామాబాద్ అయ్యగారు మళ్ళా విలువకయ్యా పిలిస్తే అంత పెద్ద మాట్లాడిపోయిండు, నేను చెప్తే అట్లా అంటారు మరి మీరు. అందుకే మీరే చెప్పాలి. మదించడం అంటే ఏంటండి? కొవ్వు పట్టడం. మీరే చెప్పారు కాబట్టి ఐ కెన్ స్పీక్, నాకేం తొందర లేదు. నీ మనసు మదించి అంటే నీ మనసు కొవ్వెక్కి, నా బాహుబలము, నా జ్ఞానము, నా తెలివితేటలు, నా జాగ్రత్త వీటన్నిటినీ సాధించినవి అనే ఏ రోజు నీవు అనుకోకూడదు. ఇశ్రాయేలు జనాంగంతో అంటున్నాడు, నీ దగ్గర డబ్బు ఎక్కువైతే నీకు కొవ్వు రాగల్లా, నీ దగ్గర ధాన్యం ఎక్కువైతే నీకు కొవ్వు రాగల్లా. చూడు, ఆ కొవ్వు రాకుండా దేవుడు ఇవి నాకు ఇచ్చినాడనే మనసు నీ లోపల రావాలా అని దేవుడు వారికి తెలియజేస్తున్నారు. కనుక ఈ దినం స్నేహితులారా, ఎన్నో విషయాలలో ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు యాకోబు లాగా ఆయనకు అవన్నీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించేటటువంటి వారంగా ఉండాలి. రెండవ విషయం ఏంటంటే, ఈ కృతజ్ఞత అర్పణల దినాన దేవుడికి కృతజ్ఞత చెల్లించడం అనేది దీవెనకరమైన మార్గంగా మనం గుర్తించాలి. దీవెనలు రావాలనంటే ఏం చేయాలా అంటే, మనకున్న అభిప్రాయం ఏంటంటే, మా ఫ్రాంక్లిన్ గారు ప్రార్థనలు చేస్తే దీవెనలు రావు, మా జాతయ్య గారు ప్రార్థనలు చేస్తే దీవెనలు రావు, నిజామాబాద్లో ఒక బ్రదర్ ఉన్నాడు, ఒక సిస్టర్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోతే దీవెనలు వస్తాయి అని మన ఆలోచన.
లేకపోతే సిఎస్ఐ చర్చ్ వదిలేసి వేరే చర్చికి పోతే దీవెనలు చాలా ఎక్కువ వస్తాయని మన ఆలోచన. బైబుల్లో దీవెనలు వచ్చే మార్గము ఏంటని దేవుడు, ఏ మార్గము ద్వారా దీవెనలు వస్తాయని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎలా జీవించడం ద్వారా దీవెనలు వస్తాయని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అవన్నీ మర్చిపోతామండి మనము వ్యక్తులను, మీరు లేఖనాలలో ఇప్పుడు నా అభిప్రాయం కూడా మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. పలాని వ్యక్తి ప్రార్థన చేస్తేనే దీవెనలు వస్తాయని బైబుల్లో ఏదైనా రాయబడి ఉందా? లేకపోతే ఈ చర్చిని వదిలేసి వేరే చర్చికి వెళ్తేనే దీవెనలు వస్తాయని బైబుల్లో ఏదైనా రాయబడి ఉందా? మరి ఎందుకండి మనము చూస్తూ వింటూ కూడా గుడ్డి వాళ్ళలాగా ప్రవర్తిస్తాం? మనుషులను నమ్ముకునుట కంటే ఎందుకు మనుషుల మీదనే ఆధారపడతాం? నిజామాబాద్లో మీటింగ్ అయితే ఎన్ని ఆటోలు వెళ్తాయి, ఎన్ని కార్లు వస్తాయి అడిగి? వేరే వేరే బ్రదర్స్ ఎవరైనా మీటింగ్ పెడితే ఎందుకు వస్తాయి? మీ బైబుల్ తెలియదా? ఆడికి వస్తేనే దీవెనలు అని అనుకుంటారా? నేను చాలా సాక్ష్యాలు విన్నాండి. వెరీ యంగ్ ఏజ్, వెన్ ఐ వాజ్ 19, ఐ హ్యావ్ రిసీవ్డ్ గాడ్స్ కాల్. 19 సంవత్సరాలలోనే నేను ఈ సేవా పరిచర్యలో ప్రవేశించడం జరిగింది. 22 సంవత్సరాల నుండి ఈ థియాలజికల్ కాలేజెస్ స్టడీస్తో పోల్చుకుంటే 22 సంవత్సరాల నుండి నేను చర్చిలో ఉన్నా. 22 సంవత్సరాల నుండి 19 ఇయర్స్లోనే సేవకు వచ్చి 22 ఏళ్లలో చాలా సాక్ష్యాలు విన్నా అండి. నాకు అనారోగ్యం ఉన్నప్పుడు పలాని వచనంతో దేవుడు నాతో మాట్లాడినాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు పలాని వచనంతో దేవుడు నాతో మాట్లాడినాడు. లేక నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు, పెళ్లి కానప్పుడు దేవుడు పలాని వచనంతో ఎన్ని సాక్ష్యాలు విన్నా కూడా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కానుకెయ్యి అని దేవుడు నాతో మాట్లాడినాడని ఒక్కడు సాక్ష్యం చెప్పలేదండి. చెప్పిరా ఎప్పుడైనా? నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు పలాని వచనం నాకు కనబడ్డది బైబుల్లో, కానుకెయ్యమని. నాకు పంట బాగా పండినప్పుడు 2 బ్యాగులు ఎక్కువ ఇయ్యమని నాకు బైబుల్లో కనబడ్డది అని ఎవరైనా సాక్ష్యం చెప్పడం మీరు విన్నారా? మరి అన్ని వచనాలతో దేవుడు మాట్లాడి కానుకలకు సంబంధించిన వచనాలతో దేవుడు మాట్లాడడా? మనకు అన్ని వచనాలు బైబుల్లో కనబడతాయి. కానుకలు ఇయ్యాలి అనే వచనాలు బైబుల్లో మనకు కనబడయా? కొంతమంది ఎస్తేరును మోడల్ గా తీసుకుంటారు, కొంతమంది యోసేపును మోడల్ గా తీసుకుంటారు. మరి దేవుని గుడి కొరకు బంగారాన్ని సమకూర్చిన, వెండిని సమకూర్చిన, డబ్బును సమకూర్చిన దావీదు గారిని ఎందుకు మోడల్ గా తీసుకోరండి? ఎందుకు తీసుకోరంటే ఖర్చు అంటే మనిషికి చాలా భయం. మీరు చూడండి, పేపర్ వేసే వాళ్ళని చూస్తాం కదా, ఆయన రాత్రనక పగలనక వారి స్కూటీ పాడైపోయినా సైకిల్ బస్సు అందుకొని వచ్చి పేపర్ వేస్తాడు. నెల రోజుల నాడు బిల్లుకి వస్తే ఎట్లా చూస్తాం ఆయన? మనము ఒక పురుగులాగా చూస్తాం. అవునా కాదా? పేపర్ బాయ్తో ఎప్పుడైనా అన్నామా అండి? పాలు పోస్తారు కదా పొద్దున, ఆయన కూడా పాపం ఇంత చలిలో ఎప్పుడో 4 o'clock నిద్ర లేసి బర్రెల దగ్గరికి, ఆవుల దగ్గరికి పోయి పాలు కలెక్ట్ చేసుకొని మనకు వచ్చిస్తే బిల్లు అడిగినప్పుడు ఆయన ఎట్లా చూస్తాం మనము? అన్నా నువ్వు చాలా మంచోడు అన్నా, ఈ చలికాలంలో ఇంత చలిలో పాలు తీసుకొని వచ్చినావన్నా, థ్యాంక్స్ అన్నా అని ఏ రోజైనా అంటామా? అది అంతెందుకండి, ఈ కేబుల్ కలెక్షన్ ఉంటుంది కదా, ఆయన కూడా వస్తాడు మళ్ళీ రీఛార్జ్ చేయడానికి. ఏ రోజన్నా మంచి మంచి ప్రోగ్రాంలు చూస్తారట మా పిల్లలు. నాకైతే మా ఆయన పోయినాక దీంతోనే టైం పాస్ అయిందయ్యా అని ఏ రోజైనా థ్యాంక్స్ చెప్పినారు ఆయనకి? ఖర్చు అంటే మనిషికి
ఇష్టము లేదు స్నేహితులు. ఇలాంటి తరుణంలో మన స్వభావము గుణము ఈ రీతిగా ఉన్నటువంటి తరుణంలో దేవుడు మనకిచ్చినటువంటి మార్గం ఏంటి తెలుసా? దీవెనలు రావాలంటే కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట కోస్తాడు, ఎక్కువగా విత్తేటటువంటి వాడు ఆ రూల్ మార్చుకోకండి. వాట్ ఈస్ ద లా ఆఫ్ హార్వెస్ట్? మనము కొయ్యాలంటే ఏం చేయాలండి? విత్తాలి. ఇప్పుడు మీ పొలం దగ్గరికి నేను వచ్చి కొడుకులు తీసుకొని వచ్చి కోస్తున్నాను అనుకోండి, మీరు ఏమంటారు? పక్కకు జరగాలని అంటారు. ఎందుకంటారు? నేను దాన్ని విత్తలేదు కాబట్టి కోసే అధికారము నాకు లేదు. ఎవరు విత్తుతారో వాళ్ళకే కోసే అధికారం దక్కుతుంది. మనం పొందాలనంటే ఇచ్చేవారంగా ఉండాలి. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా నువ్వు ఉన్నావు కనుక అనేక పట్టణముల మీద నిన్ను నియమించుచు ఉన్నాను. చూడండి స్నేహితులారా, మనము ఇవ్వడంలోనే దీవెన దాగి ఉంది. ఏ బ్రదర్ ప్రార్థన చేయడంలో, ఏ సిస్టర్ ప్రార్థన చేయడంలో దీవెన దాగి లేదు. మనం ఇవ్వడం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము మొదలుకొని, మనిషి దేవుని దగ్గర దొంగతనం చేస్తాడా? అయితే మీరు నా దగ్గర ఏంటి పొద్దుగా లేచి గుళ్ళకి వస్తే దొంగలు అంటున్నాడు దేవుడు అని విశ్వాసులకు డౌట్ వచ్చింది. వాళ్ళు అన్నారు, మేమేడ దొంగతనం చేసినాం దేవా అని అంటే ఆయన అన్నాడు, నాకు ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇవ్వక మీరు దొంగతనం చేసినారు. ఒకవేళ నాకు ఇవ్వాల్సిన కానుకలు మీరు ఇచ్చినట్లయితే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత ఆశీర్వాద పండుగలనంటే ఆ గోడ మీద పోస్టర్లు లేవు ఆశీర్వాద పండుగలు. ఆ వాక్యం చెప్పే వ్యక్తి దగ్గర లేవు ఆశీర్వాద పండుగలు. ఆశీర్వాద పండుగలు ఎక్కడున్నాయనంటే మీరు ఇవ్వడంలోనే ఆశీర్వాద పండుగలు ఉండినట్లు మనము గమనిస్తాం స్నేహితులారా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు ఎంత కానుక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మనం? ఎంత పంటలలో నుండి ధాన్యానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం? మనం దేన్నైతే విత్తుతూ ఉన్నామో దాన్నే కోస్తాం. కొంచెం విత్తితే కొంచెమే కోస్తాం. ఎక్కువ విత్తేటటువంటి వారంగా ఉంటే బైబిల్లో చూడండి 100వ కీర్తన, దేవుడు మనం ఆరాధన అంటాం కదండి, ఆరాధనలో మొదటి స్థానం దేనికి అంటే నేను అనుకుంటా, నేను వాక్యం చెప్పేటోని కాబట్టి మొదటి స్థానము వాక్యం దే అని నేను అనుకుంటాను. అయ్యగారు ఆరాధన నడిపిస్తాడు కాబట్టి అయ్యగారు ఏమనుకుంటాడు, ఆరాధన నేను బొమ్మన్నప్పుడు పోవాలి అయ్యగారు ఆంటర్కి, కాబట్టి మొదటి స్థానము ఆరాధన. ఇలా ఇప్పుడు సౌండ్ వెంటనే ఉంటాడు కదా, కానీ నేను లేకపోతే మీ అందరు ఎవరున్నాయి, సౌండ్ లేకపోతే మీ ఆరాధన అని ఒక్కొక్క ఆలోచన మనలో ఉండొచ్చు. ఆరాధనలో ఇది మొదటిది అని. కానీ ఆరాధన క్రమము ఈ 100వ కీర్తనలో రాయబడిందండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు మొదటి స్థానం ఆరాధనలో అర్పణది. నువ్వు పాడతావా ఆడతావా అనేది తర్వాత ముచ్చట. మొదటి స్థానం మాత్రము అర్పణది. అందుకే ఆ కీర్తనకారుడు ఒక దేవాలయానికి వెళ్ళవలసిన లేక ఆరాధనలో పాల్గొనవలసిన వ్యక్తి జీవితాన్ని ఉద్దేశించి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నానంటే, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు తర్వాత ఆడతావా పాడతావా అనేది తర్వాత ముచ్చట. చూడండి స్నేహితులారా, వట్టి చేతులతో ఎవ్వరు ఆయన మందిరంలో, అట్లనే కీర్తన పుస్తకము ఆరాధన క్రమం తెచ్చుకుంటే సరిపోదు.
ఆయనకి అర్పణ సమర్పించేటటువంటి నమ్మండి స్నేహితులారా, ఇవ్వడంలోనే మన దీవెన దాగి ఉంది, ఇవ్వడంలోనే నెమ్మది దాగి ఉంది. సైకలాజికల్గా మీరు ఎప్పుడైనా చాలా ఒత్తిడిలో ఉన్నా, చాలా యాంగ్జైటీలో స్ట్రెస్లో ఉండిపోయినా, చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే మనకి ఇవ్వబడే సూచన ఏంటంటే ఇవ్వండి. అంటే పేదవాళ్ళకి వెళ్ళండి, వాళ్ళని ఫీడ్ చేయండి, పశువులకు మేత పెట్టండి, అక్కడలో ఉన్న వాళ్ళతో కొంత సమయం ఉండండి, వాళ్ళకి హెల్ప్ చేయండి, మీ స్ట్రెస్ నుండి మీరు రిలాక్స్ అవుతారు అనే మాట. అంటే వన్ ఆఫ్ ద సైకలాజికల్ అనాలిసిస్ ఏంటనంటే, ఇబ్బంది నుంచి బయటికి రావాలని అంటే వీ షుడ్ గివ్. మీరు విధవరాలి దగ్గరికి ప్రవక్త పోతాడండి. విధవరాలి పరిస్థితి ఏంది? ఆ రోజు భోజనం చేసి ఆమె చనిపోవాలనుకున్నారు, సూసైడ్ చేసుకోవాలనుకున్నారు లిటరల్ గా. ఎందుకంటే రేపటి నుంచి వాళ్ళ దగ్గర భోజనము లేదు. ఆమెకి ఒక కుమారుడు ఉన్నాడు. తల్లికి అయ్యగారు ఎక్కువనా కొడుకు ఎక్కువనా అండి? కొడుకే ఎక్కువ. కానీ అయ్యగారు ఏమన్నాడంటే, మొదటి రొట్టె నీ కొడుకుకి ఇవ్వద్దు, నాకే ఇవ్వాల. ఏ తల్లి ఇస్తుందా అండి? అయ్యగారు పో, నువ్వు పనికి మాలోడివి, మా పిల్లలకి ఇవ్వకుండా నీకేడికెళ్ళి ఇవ్వాలి. కానీ ఆ తల్లి ఆ స్వరాన్ని, ఆ పేదరికంలో ఉన్న తల్లి, దిక్కులేనటువంటి తల్లి, ఒంటరితనంలో విధవరాలిగా జీవిస్తున్నటువంటి తల్లి, తినడానికి భోజనం లేనటువంటి తల్లి, భవిష్యత్తు లేనటువంటి తల్లి, భద్రత లేనటువంటి తల్లి, ఆస్తిపాస్తులు లేనటువంటి తల్లి, తన ఆకలితో ఉన్న తన కొడుకు యొక్క కడుపు చూడలేదా? తన కొడుకు యొక్క ఆకలి చూడకుండా ప్రవక్త గారికి ఇచ్చినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటండి? తొట్టిలో పిండి బుడ్డిలో నూనె అయిపోని దీవెనలు తరిగిపోలే. ఇప్పుడు ఆ విధవరాలకి హెల్ప్ చేసిన దేవుడు మనం చేయడా? ఎందుకు హెల్ప్ చేసినాడు? ఆమెలో విశ్వాసం. కొడుకును పక్కన పెట్టి కూడా ఆమె ఎదుటి వాళ్ళకి ఇచ్చే మనసు చూసి దేవుడు ఆమె కనుక హెల్ప్ చేసినాడు. అది ఈ రోజు కూడా ఇవ్వడం దీవెన అని మనం గుర్తించాలి. మోర్ ఓవర్ as a time to recognize our responsibilities. క్రైస్తవులుగా మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, వాటిని మనం ఈ దినం గుర్తించాలా. మనిషికి ఎన్నో బాధ్యతలు ఉంటాయండి. క్రైస్తవులుగా పుట్టినందుకు కూడా మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దేవుడు ఏమన్నాడు? సర్వ సృష్టికి వెళ్ళి ఈడ మీరు మోకాళ్ళ మీద 10 రోజులు ప్రార్థన చేస్తే సర్వ సృష్టికి సువార్త అందుతుందా? ఈడ 10 రోజులు పాటలు పాడితే సర్వ సృష్టికి సువార్త అందుతుందా? మీరు పొద్దంతా బైబిల్ చదువుకుంటూ కూర్చుంటే సర్వ సృష్టికి సువార్త అందుతుందా? ఎట్లా అందుతుంది? డబ్బులు ఇస్తే అందుతుందండి. ఎందుకు? మనం చేయకుండా వేరే వాళ్ళు చేస్తారు. మనం వెళ్ళలేని చోటికి వేరే వాళ్ళు వెళ్తారు. మనం చేరుకోలేని ప్రజలను వేరే వాళ్ళు చేరుకుంటారు. మనకి కొంతమంది భార్యలకి వాళ్ళ భర్త అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తారంటే, నేను 100 రూపాయలు ఇస్తే నిజామాబాద్ పోయి మళ్ళీ 100 రూపాయలు తీసుకొస్తాడు ఇంటికి. ఎట్లా తీసుకొస్తాడు? ఈయన ఆటో కిరాయి వేరే వాళ్ళే కట్టాలి. అన్న నేను ఇస్తే అంటాడు, జోబులో చేయి పెడతాడు, అందరికంటే వెనక నిలబడతాడు. పైసలు ఇచ్చేటోడు ఆటో దిగినాక ఎక్కడ నిలబడాలండి? అన్న ఛాయ్ తాగుదామంటాడు, అందరు తాగేదాకా ఆగుతాడు. ఈ కౌంటర్ దగ్గర పోయినాక అన్న నేను ఇస్తుంటే కదనే అంటాడు. చూడండి, మనం ఏమనుకుంటున్నాం అంటే మన పిసినారితనం మనల్ని గొప్పలను చేస్తుంది అనుకుంటున్నాం. మన పిసినారితనం వల్ల మనం బలవంతులమైందాం అనుకుంటున్నాం. మన పిసినారితనం వలన మనము ఆస్తికర్తనంగా మారిపోతామని అనుకుంటున్నాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. దొంగలైనను, లోకులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి వాళ్ళు వెళ్ళరు. లోబి అంటే ఎవరండి? ఎవరికి పిసినారితనం ఉందో జర రెడ్ పెన్నుతోనే ఆడ అండర్లైన్ చేసుకోండి. రెడ్ పెన్నుతోనే అండర్లైన్ చేసుకోండి ఎవరెవరు పిసినారితనాన్ని ప్రేమిస్తారో. ఎందుకనంటే పిసినారి పరలోక రాజ్యము ప్రవేశించడు. పిసినారులు అంటే దేవునికి ఇష్టము. దేవుని సేవ కొరకు మనం దారాలను ఇచ్చేవాళ్ళం ఉండాలి. మన బాధ్యతలు గుర్తించే సమయం అన్నాం కదండి. ఈ ధనవంతుడికి చాలా పంట పడింది, పంట పండింది, చాలా డబ్బులు వచ్చినాయి, విస్తారమైన ధాన్యం వచ్చినాయి, ఆస్తిపాస్తులు వచ్చినాయి. అక్కడ ఆయన చేసిన తప్పేందండి? ఆయన వడ్డీ వ్యాపారం చేసినాడా? వేరే వాళ్ళ పొలాలలో దొంగతనం చేసినాడా? లేక అన్యాయం చేసినాడా? అవినీతి చేసినాడా? లంచం తీసుకున్నాడా? ఆయన పంటనే, ఆయన పొలాలే, ఆయననే సంపాదించినాడు, ఆయననే విత్తినాడు, ఆయననే కోసినటువంటి వాడంగా ఉండినాడు. ఆయనలో ఏ పాపం ఉన్నట్టో, ఏ వ్యభిచారం ఉన్నట్టో, ఏ అవినీతి ఉన్నట్టో బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు. మరి అట్లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు పిచ్చోడా అని ఎందుకు అంటున్నాడు? మనం కూడా అంటాం కదా, పాగలేకా అని అంటాం కదా. ఎందుకు అంటున్నాడు పిచ్చివాడా అని? ఆయన ఏ తప్పు చేయలేడు కదా, ఏ అవినీతి చేయలేడు కదా. అంటే మీరు చూడండి స్నేహితులారా, ఆయన ఏ తప్పు చేయలేడు కానీ ఆయన బాధ్యతలను గుర్తించడంలో ఆయన వెనుకబడినటువంటి వాడుగా ఉన్నాడు. నీ దగ్గర ఉన్న ఉద్యోగమైనా, డబ్బైనా, ఆస్తిపాస్తులైనా తినడం కొరకు, త్రాగడం కొరకు, సుఖించడం కొరకు కాదు. ఆయన ఏమనుకున్నాడు? ఆస్తిని బట్టి నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఇప్పుడు చర్చిలో త్రిత్వం ఉంటుంది, తండ్రి, కుమార. చర్చి బయట త్రిత్వం అన్నట్టు ఇది. తినాలా, తాగాలా, సుఖించాలి. మన దగ్గర ఆస్తి ఉన్నది, డబ్బు ఉన్నది, ఉద్యోగం ఉన్నది, తిని తాగి సుఖించడానికి. ఆ ఉద్దేశంతో దేవుడు వాటిని మనకు అందించలేదు. ఆయనకు విస్తారమైన పంట పండిందనంటే యు మస్ట్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే పంట పండడం అనేది మనుషుల చేతుల్లో లేదు. వరదలు వచ్చినాయి అనుకోండి ఏమవుతుందండి? కరువు వచ్చింది అనుకోండి ఏమవుతుందండి? తెగుళ్ళు వచ్చినాయి అనుకోండి ఏమైతాయండి? ఈ తెగుళ్ళ నుండి, వర్షం నుండి, వరదల నుండి, వాతావరణ పరిస్థితుల నుండి దేవుడు ఆయనని దీవించినటువంటి వాడుగా ఉండినాడు. దేవునికి థ్యాంక్స్ చెప్పడము ఆయన బాధ్యత. ఆయన మర్చిపోయినాడు. ఈ 100 ఎకరాలకి ఆయన ఒక్కడే పని చేసినాడా అండి? చాలా మంది పనులు ఆయనకి హెల్ప్ చేసి ఉంటారు. నీ దగ్గర చాలా డబ్బు ఉన్నప్పుడు ఏం చేయాలా? కష్టపడ్డ పని వాళ్ళ కష్టాన్ని నీవు గుర్తించాల. నాయన నీకు 20 రూపాయల కూలి రావాలా, కానీ చాలా పని చేసినావు, నా దగ్గర చాలా ఉంది, ఒక 5 రూపాయలు ఎక్కువ తీసుకో. ఆ ఊళ్ళో పేదలు లేరా? ఆ ఊళ్ళో విధవరాళ్ళు లేరా? ఆ ఊళ్ళో చదువుకు నోచుకోనటువంటి వారు, వైద్యానికి నోచుకోనటువంటి వారు లేరా? ఆ ఊళ్ళో చర్చి లేదా? ఆ చర్చిలో అక్కర్లు లేవా? ఆ ఊళ్ళో అయ్యగారు లేడా? ఆ అయ్యగారికి అక్కర్లు లేవా? ఇవన్నీ బాధ్యతలు ఆయన మర్చిపోయినాడు. కాబట్టి ఆ వ్యక్తితో దేవుడు ఏమంటున్నాడంటే, వెర్రివాడా, నీకేం చేతనైతుంది తినుడు, కానీ నాకేం చేతనైతుంది తెలుసా? నీ ప్రాణాలను నీకు చేతనైంది నువ్వు చేసుకో, నాకు చేతనైంది. బాధ్యతలను మర్చిపోవడము దేవునికి ఇష్టం లేదు. కింది వచనాలలో ఏం రాయబడి ఉందనంటే, దేవుని కొరకు ధనవంతుడు గాక
తన కొరకు తాను ధనవంతుడు కావడానికి వీలు. మన ఆస్తి విస్తరిస్తే అది దేవుని సేవకి ఉపయోగకరంగా ఉండాలి అని మనవి చేస్తూ మాటలు ముగిస్తూ దేవుడు మనకు తోడై ఉండును గాక.